హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. చూడండి ఈరోజు ఈ పిండి దీపాలు మీకెందుకు చూపెడుతున్నానంటే, ఎప్పుడైనా మీకు నచ్చింది అంటే ఇవి పెడతానండి. ఇవి రాకుండా చేత్తో చేయడం రాని వాళ్ళు మంచిగా ఇందులో పెట్టుకొని చేత్తోని కొంచెం బొటనవేలుతో ఒత్తితే కుంది అయిపోతదండి మంచిగా. అందంగా కూడా ఉంటదండి. రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూసి నేర్చుకుంటారు. ఎప్పుడన్నా పెడతాలెండి మీకు. బావున్నాయి. నాకైతే అందంగా అనిపించిందని పెట్టానండి. మీకు కూడా ఎప్పుడన్నా వీలుంటే పెడతాను. పిండి దీపారాధనలో అది వీడియో చేద్దామంటే ఈ పండగ రోజుల్లో అస్సలు తీరటం లేదండి. శ్రావణ మాసం పనులు కదండీ! ఆ వీడియోకి నాకు టైం ఉంటలేదు. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మీకు మంచిగా వీడియో పెడతానండి అది. పిండి దీపాలు చూపెడతానండి. ఎన్ని రకాలు పెడతాం మనం, ఎలా పెట్టుకోవాలి, ఏంటి అనేది అంతా చూపెడతానండి. ఏదో ఒకరోజు మాత్రం కంపల్సరీ చూపెడతానండి. వీడియో మాత్రం మంచిదే పెడతాను. లేట్ అయినా పర్వాలేదు. చూడండి ఇది తులసమ్మ దగ్గర ఇలా వెలిగించి చక్కగా నేను పుట్నాలు, బెల్లం నైవేద్యంగా పెట్టుకున్నాండి అమ్మవారికి. చూడండి ఎంత అందంగా కనపడుతున్నాయో. మీకు కూడా పెట్టుకోవాలనిపిస్తదండి. ఇలాగా వెరైటీగా ఎప్పుడన్నా మీకు పెట్టుకోవాలనిపించినప్పుడు ఇలా వెరైటీగా పెట్టుకోండి. ఒకటే రకంగా పెట్టుకుంటూ ఉంటే బోర్ కొడుతదండి మనకు కూడా. ఒకటే రకంగా కాకుండా ఇలా పెట్టుకుంటే కూడా బావుంటాయి. అందంగా కూడా కనపడతాయండి. అయి వెలిగినంత సేపు ఎంత ప్రశాంతంగా ఉంటదో తెలుసా అండి? అది నిజంగా అనుభవించాలంటే మనం ఆ పని చేయాలండి. ఇలా పసుపు, కుంకాలతో చక్కగా నేను పూజించుకున్నప్పుడు ఇలా నేను దీపాలు పెట్టుకుంటే నాకు ఎక్కడలేని ఆనందం వస్తదండి. ఎందుకంటే కష్టం ఉంటదండి. ప్రతి పనిలోనూ కష్టం ఉంటది. ఆ కష్టమైన పని ఇలా ఇష్టంగా చూసుకున్నప్పుడు మాత్రం నాకు చాలా ఆనందం వేస్తదండి. ఇలా లోకల్‌గా మనం ఇంట్లో ఉండే పువ్వులతో నాకు తులసమ్మని పూజ చేసుకోవడం నాకు చాలా ఇష్టమండి. మా బాబుకి ఎవరో ఇచ్చారంట ఈ పువ్వులు. అంటే ఎవరో ఒకళ్ళు వీడియో చూస్తారు కదండీ! వాడి ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఇస్తూ ఉంటారండి పువ్వులు మాత్రం. మేము బయట నుంచి తెచ్చుకునే పూలు కాకుండా ఈ మధ్య ఈ పూలు కూడా దొరుకుతున్నాయండి. మాకు దొరకట్లేదు అనుకునేదాన్ని. ఎప్పుడన్నా మా ఇంటికాడ నుంచి తెచ్చుకునేదాన్ని కానీ, ఈ మధ్యలో దొరుకుతున్నాయండి. లోకల్ పూలు ఎక్కువగా దొరుకుతున్నాయి. ఎందుకంటే ఎప్పుడూ గులాబీ పూలు, చామంతి పూలే కాకుండా ఇలాంటి పూలతో కూడా పూజ చేసుకోవాలని ఉంటదండి నాకు. అవి ఫ్రెష్‌గా ఎంత అందంగా ఉంటాయో చూడండి. తెల్లగా ఎంత బావున్నాయి. ఈ ఈ పువ్వు పేరేంటో నాకు తెలీదండి. కానీ కామెంట్ సెక్షన్‌లో